అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. గతంతో పోల్చుకుంటే అంటే గత 20-10 సంవత్సరాల ముందుతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మరీ కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది, అందులో డౌటే లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఆరోగ్యాన్ని కాపాడాలంటే మనం తినే ఆహారం మేజర్ కాబట్టి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వటానికి మామూలుగా ఆహారం పండించే రైతులు ఉన్నారు, పౌల్ట్రీ యజమానులు ఉన్నారు, పశుపోషకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఏమైందంటే ఈ కొత్తగా ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇద్దామనే ఉద్దేశంతో చాలామంది ఎంటర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఏమైందో తెలియదు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది మరి వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్న టెన్షన్ వల్ల తెలియదు, లేకపోతే ఇబ్బందుల వల్ల ఏది రీజన్స్ అయితే కరెక్ట్ చెప్పలేం కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళు అవకాశం ఉంటే ఈ ఆరోగ్య రంగంలో ప్రవేశించాలని తాపత్రయపడుతున్నారు. అలాంటి మనిషే మనకి ఇక్కడ వచ్చారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్ సమీపంలోని పడకల్ విలేజ్లో కోళ్ళని చాలా న్యాచురల్గా పెంచుతున్నాను అన్నారు. మీరు వచ్చి ప్రతాప్ గారు వచ్చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. అలానే ఈయనకున్న ప్యాషన్ తోటి అనిల్ గారు అని ఈ పౌల్ట్రీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రాంతంలో సోనాలి బ్రీడ్ మరి కడక్నాథ్ బ్రీడ్ యొక్క ఎగ్స్ తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే మేము చాలా ఆరోగ్యకరంగా పోషిస్తున్నాం వీటిని, ఆరోగ్యకరమైన ఎగ్స్ని సమాజానికి ఆరోగ్యకరమైన ఫుడ్ని వాళ్ళే మా యొక్క టార్గెట్ అనే ఉద్దేశంతో ఇందులో దిగామన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చాము, వాళ్ళని కలుస్తున్నాము, కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకున్నాం. నమస్తే ప్రతాప్ గారు. నమస్తే ప్రసాద్ సార్. నమస్తే అనిల్ గారు. నమస్తే సార్. ఓకే, తర్వాత మీ దగ్గర తర్వాత సార్ ఫస్ట్ వీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ సార్? I am a software professional, 25 years of experience in software. Okay. I have seen across the globe. Okay. Across the globe means how many countries you visited? I don't know, maybe 20 countries. Can you tell some countries which you have visited? US, UK, Gulf, Saudi, Dubai, Oman, then New Zealand, South Korea, Okay. London, Okay. Germany, you name any country, I have already visited. So, okay. Actually, you are from? Odisha, I am from Odisha. Basically, you are from Odisha. Yes sir, I am from Odisha. Since how many years staying in? 20 plus years in Hyderabad. But even you are not able to talk in Telugu. I understand Telugu. Okay. Koncham. I can speak also a few. Okay. But 1-2 steps, not more than that. Okay. Why you entered this business? This is from passion. It was there from childhood. My father has an impact on me to do something, naturally, which will be helpful to the society. Okay. And there are some health problem happened in our family, which ignites to have natural feeds. Okay. And give protein food to people. Okay. Grow birds naturally, give them natural feed, Okay. no chemical, no pesticide, and quality and proteinous food. That is the objective. So you moved around the globe. Yes. Lastly, you came into our traditional village business. Correct. Am I right? Yes. ఓకే, వ్యూవర్స్ కోసం సార్కి తెలుగు రాదు కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మన అనిల్ గారిని అడిగి టోటల్ టెక్నికల్గా డీటెయిల్స్ అడుగుదాము. అనిల్ గారు ఏంటంటే ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కోళ్ళ ఫీల్డ్. మేము ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం అంతకుముందు. సో అనిల్ గారిని వచ్చాం కాబట్టి అనిల్ గారిని కూడా కలిసి మనం మాట్లాడదాం.
నమస్తే అనిల్ గారు. నమస్తే సార్. ఓకే, ఆల్రెడీ అంతకుముందు కూడా మేము దగ్గర వీడియోస్ చేసాము. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి మీకు పౌల్ట్రీలో? ఆల్మోస్ట్ ఇది 6 years అయిపోయింది సార్. 6 years. అవును సార్. 6 years లో పౌల్ట్రీలో మీరు సాధించిన చెప్పండి ఏమైంది సార్? ఈ 6 years లో నేను ఆల్మోస్ట్ ఒక 100 కోళ్ళు 200 కోళ్ళ నుంచి స్టార్ట్ చేసింది నేను. ఈ రోజు ఒక 40 నుంచి 50,000 కోడి పిల్లలు పెంచి అమ్మటము, అలానే ఒక 40 నుంచి 50,000 గుడ్లను తీసి మార్కెట్కి సప్లై చేసే స్థాయికి వెళ్ళాను సార్. అలానే ఈ 6 years లో చాలా డిసీజులతో పోరాడాను. అంటే లైక్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్, డిసీజెస్, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూసేసి వీటిలన్నిటిని ఎదురు చూసి ఇవన్నీ చూసేసి ఇప్పుడు ఒక మంచి కమర్షియల్ వేలో చేయగలిగటానికి ప్రిపేర్ అయ్యాను సార్. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 29 years సార్. 29 ఏజ్ కంటే 23 years నుంచి స్టార్ట్ చేశారు. అవును సార్. ఇంత ఈ చిన్న ఏజ్ లో సార్ పౌల్ట్రీ అంత రిస్క్ అనిపించలేదా మీకు? లేదు సార్, అనిపించింది. యాక్చువల్గా నేను స్టార్టింగ్ బాయిలర్ లో ఇండస్ట్రీలో ఉన్నాను. తర్వాత దీనికి షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజనే అక్కడ దానిలో లాస్ అయ్యి దానిలో ఈ అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేసి వాటితో పోల్చుకుంటే ఈ కడక్నాథ్ అనేది లేకపోతే ఈ నాటుకోడి అనేది కొంచెం బెటర్ దెన్ బాయిలర్ అనే ఆలోచనతో దీనిలోకి వచ్చాను సార్. ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ చూశాను, రిస్క్ అనిపించింది. అయినా సరే ఎందుకైనా సరే చెయ్యాలి అనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ఇదే ఫీల్డ్ లో ఇన్ని ఇయర్స్ నుంచి రన్ చేయగలుగుతున్నాను సార్. ఈ ఫీల్డ్ కంటిన్యూ అవుతారా జీవితాంతం? నమ్మకం ఉందా? మాక్సిమం సార్. ఆల్రెడీ మనతో 3 years బ్యాక్ 4 years బ్యాక్ మన రైతు నేస్తంతో పాటు మన వీడియో తీసినప్పుడు కొంతమంది బ్రదర్స్ అన్నారు ఇవన్నీ జస్ట్ 1 year 2 years లో క్లోజ్ చేసే ఫార్మ్స్ అని చెప్పేసి అని అన్నారు. స్టిల్ నేను ఇప్పటికి 6 years లో ఇదే ఫీల్డ్ లో స్టేబుల్ గా రన్ అవుతున్నానంటే నాకు మార్కెటింగ్ మీద ఉన్న అవగాహన, దాన్ని ఎలా సక్సెస్ చేయాలనే ఇంట్రెస్ట్ తోటి నా జీవితం మాక్సిమం ఇదే ఫీల్డ్ ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న ఈ ప్లేస్ లో ఏమేమి కోళ్ళు ఉన్నాయి చెప్పండి? ప్రెజెంట్ కడక్నాథ్, సోనాలి అనే బ్రీడ్స్ ఉన్నాయి. కడక్నాథ్ ఉన్నాయి, సోనాలి ఉన్నాయి. కడక్నాథ్ 1500 బర్డ్స్ ఉన్నాయి సార్. ఓకే. సోనాలి 2500 బర్డ్స్ ఉన్నాయి సార్. వీటిని ఏ పర్పస్ పెంచుతున్నారు ఇప్పుడు ఇవి వచ్చేసేసి ఓన్లీ ఎగ్ పర్పస్ సార్. ఎగ్ పర్పస్, ఓన్లీ ఎగ్ పర్పస్. వీటి నుంచి వచ్చిన ఎగ్స్ నే మనం క్లీన్ చేసేసేసి సిటీలో కానీ వేరే స్టేట్స్ కానీ సప్లై చేయడం జరుగుతుంది సార్. ఓకే. వీటి యొక్క చిక్స్ ఎక్కడ తెచ్చారు? సోనాలి కానీ కడక్నాథ్? యాక్చువల్ గా మనం 5 years బ్యాక్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనమే పేరెంటల్ వేసేసి వాటి నుంచి చిక్స్ తీసి ఆ చిక్స్ ని గ్రో చేసిన బర్డ్స్ సార్ ఇవన్నీ. ఓకే, ఓన్ చిక్స్, మన ఓన్ చిక్స్ సార్. ఓకే. మరి ఇప్పుడు ఎవరైనా చిక్స్ కావాలంటే ఇవ్వగలరా? మీరు ఉందా? ఎస్ సార్, సప్లై చేస్తున్నాం సార్. ఓకే. అవును సార్, సప్లై చేస్తున్నాము. ఓకే. వీటికి మామూలుగా చిక్కు తెచ్చిన తర్వాత మీ ఎగ్లే కావడానికి కడక్నాథ్ అయితే ఎన్ని రోజులు పడుతుంది? సోనాలి అయితే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 5 to 6 months గ్యాప్ అవుతుంది సార్. ఈ పీరియడ్ లో ఎగ్స్ పెడుతున్నాయి సార్. సేమ్ మన ఇంటికాడ నాటుకోడి ఎలా అయితే ఉందో సార్ ఇవి అంతే సార్. వాటికి వీటికి పెద్ద వేరియేషన్ అంటే ఏం లేదు. మన ఒరిజినల్ నాటుకోడి ఇంట్లో పెంచుకున్న కోడి ఎలా అయితే 6 months కి లేయింగ్ స్టార్ట్ అవుతుందో ఇది కూడా 5 to 6 months కి లేయింగ్ స్టార్ట్ అయ్యి ఎగ్స్ పెడతాం స్టార్ట్ అవుతుంది సార్. మీరు నాటుకోడి అనగా నాకు గుర్తు, లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇది రియల్ గా నాటుకోడి కాదని కామెంట్స్ విన్నాను నేను. అవును. నాటుకోడి అంటే మాకు అనుకునేది ఏంటంటే ఊర్లో పెరిగే పెరటి కోడే కానీ ఇది నాటుకోడి కాడు అనుకుంటున్నాము. మీరు ఈ సోనాలి నాటుకోడి ఎలా అనగలరు సార్? ఈ సోనాలి నాటుకోడి ఎలా అనగలుగుతాం అంటే సేమ్ ఇది కూడా మన ఇంటికాడ పెరిగే నాటుకోడి లాగానే గుడ్లు పెట్టిద్ది, పొదిగిద్ది. దీని నుంచి మనం పిల్లలు తీసుకోవాలనుకుంటే తీసేయచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే మీట్ కూడా ఏ మాత్రం వేరియేషన్ ఉండదు. మన ఇంటికాడ పెంచే నాటుకోడికి దీనికి ఏ మాత్రం వేరియేషన్ ఉండదు అనమాట. కాకపోతే అవి ఏంటంటే కొంచెం మోతాదులో పెంచుతాము మన ఇంటికాడ మన తినడానికి మన యూసేజ్ కోసం. ఇవి కమర్షియల్ గా అందరి కోసం ఇవ్వగలిగేటట్టు పెంచుతాము. కడక్నాథ్కి వచ్చేసరికి మరి అది నాటుకోడి అంటారా? కడక్నాథ్కి బెటర్ దెన్ నాటుకోడి సార్. బెటర్ దెన్ నాటుకోడి కడక్నాథ్ సార్. ఎట్లని? ఎందుకంటే కడక్నాథ్కి ప్రోటీన్ వాల్యూస్, విటమిన్స్ గానీ దానికి సంబంధించిన ఫుడ్ టేస్ట్ గానీ చాలా డిఫరెంట్ ఉండిద్ది. మన ఊరి కోడి దాని యొక్క న్యూట్రిషన్ తీసుకుంటే కడక్నాథ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. దాని ఎగ్ తో పోనీ మనం నాటు ఎగ్ తో గానీ కడక్నాథ్ ఎగ్ కానీ పోల్చినా గానీ చాలా మంచి ప్రోటీన్స్, విటమిన్స్ దీనిలో దొరికే అవకాశం ఉంటుంది కడక్నాథ్ ఎగ్. అవును. ఓకే. ఇప్పుడు మీరు ఈ రెండు లేయింగ్ ఎగ్ పర్పస్ ఎగ్స్ అమ్మడానికి చేస్తున్నారు. అవును సార్. ఫీడింగ్ ఏమి ఇస్తున్నారు సార్? వీటికి వచ్చేసి మనం ఓన్లీ మన ఫామ్ లో పండిన టొమాటాలు, నెక్స్ట్ వచ్చేసేకలికి ఆకుకూరలు, ఇంకా పాసిబిలిటీ అయితే బొప్పాయి కూడా వేసాము. ఆ బొప్పాయిలను కూడా కట్ చేసేసి వీటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మాక్సిమం మనం ఎంత వాటికి ఆర్గానిక్ గా ఇవ్వగలుగుతామో అంత ఇచ్చేసేసి ఓన్లీ నైట్ టైమ్ లో మాత్రం ఈ ఫీడింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. లైక్ మొక్కజొన్న, మేజ్, సోయా ఇవన్నీ కలిపేసేసేసి బయట తీసుకొచ్చేసి మిక్స్ చేసి ఇస్తాం సార్. ఓకే. అంటే బయట ఇప్పుడు బయట కనిపిస్తున్నాయి కదా, బయట ఎంతసేపు వదులుతారండి? డే మొత్తం బయటే ఉంటాయి సార్.
మొత్తం డే 1 డే మొత్తం బయట ఉంటే ఓన్లీ నైట్ టైం మొత్తం షెడ్ లోపలికి వచ్చేసేస్తాయి సార్. ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నారు సోనాలి? ఎన్ని ఉన్నాయన్నారు? 2500 అయింది సార్. కడక్నాథ్ 1500 అయింది సార్. మొత్తం 4000 ఉంది. ఎస్ సార్. 4000 మొత్తం షెడ్ ఎంత ఏరియా పెట్టింది? ఇది 5000 క్యాసాబ్ది షెడ్ సార్. 5000 చదరపు అడుగుల దాంట్లో 4000 వరకు కోళ్ళు ఉన్నాయి కదా? అవును సార్. బయట ఎంత ప్లేస్ ఉందండి? బయట ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 2 acres ల్యాండ్ ఉంది సార్. 2 acres. ఈ 2 acres ల్యాండ్ లో మనం ఒక ఏరియా కంటూ ఫెన్సింగ్ వేసేసి ఆ ఫెన్సింగ్ ఉన్న ఏరియాలో ఇచ్చేస్తున్నాము. బ్యాలెన్స్ ఉన్న ఏరియాలో వీటికి సంబంధించిన ఆకుకూరలు లైక్ వెజిటబుల్స్ వేసేసి గ్రో చేయడం జరుగుతుంది సార్. వీటికి ఇప్పుడు మీరు ఆల్రెడీ బాయిలర్లు ఇబ్బంది పడ్డా అన్నారు కదా, ఆ ప్రాబ్లం డిసీజ్ ప్రాబ్లం వీటి రావట్లేదా? వీటికి వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ డిసీజెస్ వస్తాయి సార్. అంత మోర్టాలిటీ రేషియో కానీ అంత టెన్షన్ ఫీల్డ్ కానీ దీనిలో ఉండదు అనమాట. మరి నాకు కనిపించినవి ఓన్లీ ఫిమేల్ కాకుండా పుంజులు కూడా కనిపించినాయి. మరి అవును సార్. నేను ఇది మొత్తం ఒక పూర్తి ఏదైతే కోడి మనం గుడ్డు పెట్టాలంటే క్రాస్ చేయ విధానం ఉందో అదే విధానాన్ని ప్రాసెస్ అవుతున్నాం. యాక్చువల్ గా మేము మెయిల్ పెట్టకపోతే మాత్రం మాకు కాస్ట్ తగ్గిద్ది. అదే కదా, అది తినే కాస్ట్ తగ్గిద్ది. కానీ ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు తీసుకునే వాళ్ళు అంటారు కోడి కింద పెట్టేసి. చాలా మంది మనకు అడుగుతుంది ఏంటంటే హ్యాచింగ్ ఎగ్స్. మా దగ్గర ఒక కోడి ఉంది, ఒక 50 eggs పంపిండి, మేము హ్యాచింగ్ చేసుకుంటాము. అలా ఇప్పుడు మీరు ఇచ్చే హ్యాచ్ చేసుకోవచ్చు. ఇటు ఫెర్టిలిటీ ఎగ్స్ మనవి తినొచ్చు, బై హ్యాచ్ చేసుకోవాలంటే హ్యాచ్ చేసుకోవచ్చు. అంటే మీరు పెట్టింది ఎక్స్ పర్పస్ కాబట్టి మరి ఆ పుంజులు ఎందుకు ఉంచుకున్నారు? ఖచ్చితంగా మేమేందంటే ఓన్లీ ఆర్గానిక్ మెథడ్ లోనే చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకు ముందు ఏదైతే ఓల్డ్ ట్రెడిషన్ ఉందో అదే ట్రెడిషన్ పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మెయిల్ ఫీమేల్ క్రాస్ అయితేనే ఒక హెల్దీ ఎగ్స్ వచ్చే అవకాశం ఉండేది. ఓన్లీ ఫీమేల్ చేయడానికి ఇది వైట్ ఎగ్స్ కాదు సార్. ఓన్లీ వైట్ ఎగ్స్ ఏంటంటే మెయిల్ లేకుండా ఓన్లీ ఫీమేల్ ఎగ్స్ పెట్టిద్ది. బట్ నాటుకోళ్ళ మాత్రం ఖచ్చితంగా మెయిల్ ఉంటేనే మంచి క్వాలిటీ అవుట్పుట్ దిగే అవకాశం ఉండేది సార్. ఇప్పుడు మరి బ్రౌన్ ఎగ్స్ లో BV380 వస్తున్నాయి కదండి బ్రౌన్ ఎగ్? ఎస్ సార్. అది కూడా కంపేర్ టు బాయిలరే సార్. మీరు దానిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కంపేర్ టు బాయిలరే, కానీ అంతకు మించిన కొత్తగా దానిలో ఏమి ఉండదు సార్. ఎందుకంటారు అట్లా? అదొక బ్రీడ్, వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్ అలాంటి బ్రీడ్ సార్. ఆ బ్రౌన్ లేయర్ అనేది ఆ డెవలప్ చేసిన విధానం ఏంటంటే దాని కలర్ జస్ట్ కొంచెం వేరియేషన్ చూపించడానికి తప్పితే బెటర్ దెన్ బాయిలర్, అంతకు మించి వేరియేషన్ ఏమి ఉండట్లేదు సార్. చూడటానికి అయితే బ్రౌన్ ఉంది కలర్ ఎగ్, అంతే. షెల్ కూడా బాగా తిగ్గా ఉంది. అవును, అది ప్రాక్టికల్ గా చూసాను నేను. అవును. కానీ వాళ్ళు చెప్పడం అయితే నాటు కోడి కింద అంటున్నారు. మరి నాటుకోడి కాదంటారు అది BV380? 100% నాటుకోడి కాదు కదా సార్. యాక్చువల్ గా మన నాటుకోడి అంటే ఎలా ఉండాలి అని అంటే దాని సైజ్ కానీ అది తిరిగిన ఎన్విరాన్మెంట్ కానీ అది తిన్న ఫుడ్ ని బట్టి మనం దాన్ని నాటుకోడి అని అనగలుగుతాం. ఇప్పుడు మన కోళ్ళు బయటికి ప్రీ రేంజ్ లో తిరిగి వాటికి ఇచ్చే నేచురల్ ఫీడ్ కాబట్టి ఇది నాటుకోడి అవుతుంది. ఇప్పుడు ఈ నాటుకోడిని కూడా కమర్షియల్ వేలో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మాకు ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. మనం ఈ గుడ్లను ఇప్పుడు ఎలా అయితే తెస్తున్నాం ఈ ప్రాసెస్ కాకుండా ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ లో ఓన్లీ BV380 నేను చూసానండి. ఫార్మర్ దగ్గర చూసాను, నేనే వీడియో చేశాను. ఇలానే షెడ్ లో ఉన్నాయి, బయట ఫ్రీ చదువుతున్నాడు. అవి బ్రౌన్ ఎగ్స్ వస్తున్నాయి. దాదాపు మార్కెట్ లో ఏమనుకుంటున్నారంటే అవి చూడగానే నాటుకోడి గుడ్లు అనుకుంటున్నారు. నేను కూడా అనుకున్నాను, ఎంత తిరిగామని నేను కూడా అనుకున్నాను. కాబట్టి మీరు చెప్పే దాన్ని బట్టి అది నాటుకోడి కాదు, బాయిలర్ కి దానికి తేడా లేదంటారు. ఎంతవరకు మీరు చెప్పేది? నేను కాదండి, నేనేమంటున్నానంటే బాయిలర్ కన్నా బెటరే. ఓకే, బాయిలర్ కన్నా బెటరే, 100% బెటరే. ఎందుకంటే బాయిలర్ అయితే అసలు మరీ కేజెస్ లో పెంచి వైట్ లేయర్ ని దానికి అనేక రకాల హెల్త్ డిసీజెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటి నుంచి వచ్చే ఎగ్స్ కన్నా ఇవి సమ్ బెటరే. ఈ BV380 అనేది ఆర్గానిక్ వేలో పెంచుకుంటే బెటరే. కానీ దాంతో పోల్చుకుంటే మన నాటుకోడి ఎగ్ తో పోల్చుకుంటే ప్రోటీన్స్ కంటెంట్ కానీ విటమిన్ కంటెంట్ కానీ చాలా ఎక్కువ ఉండిద్ది. ఇంకోటి ఈ బ్రౌన్ లేయర్ అనేది ఆల్మోస్ట్ 300 eggs ఇస్తుంది పర్ ఇయర్. BV380 300 ఇస్తుంది. ఎస్, పర్ ఇయర్ 300 ఇస్తుంది. బట్ నాటుకోడి మాత్రం జస్ట్ పర్ ఇయర్ 200 180 మాత్రం ఇవ్వగలుగుతుంది. ఆ వేరియేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చేసే దగ్గర సోనాలి ఎన్ని ఎగ్స్ ఇస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర వచ్చేసేసి ఓన్లీ 60% మాత్రమే వస్తుంది ప్రొడక్షన్. ఓకే, అంటే సంవత్సరానికి ఎన్ని ఎగ్స్ ఇవ్వచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి? 200 మాత్రమే వస్తాయి, 180 to 200 మాత్రమే వస్తాయి. కడక్నాథ్ 150 eggs మాత్రమే వస్తాయి పర్ ఇయర్, సంవత్సరానికి. కడక్నాథ్ కూడా మేల్ ఫీమేల్ రెండు ఉన్నవా? ఖచ్చితంగా సేమ్. ఇప్పుడు ఎలా అయితే నాటుకోళ్ళు మనం పెంచుతున్నామో సేమ్ అదే ప్రాసెస్ లో మెయిల్ ఫీమేల్ ని రెండు పెట్టేసేసి అవి ఖచ్చితంగా క్రాసింగ్ అయిన తర్వాత వాటి ఎగ్స్ నుంచే మనం సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీటికి డైలీ ఇప్పుడు మీకున్న 4000లో కడక్నాథ్ 1500, సోనాలి 2500 ఎన్ని ఎగ్స్ తీస్తున్నారు డైలీ? మీరు 2500 చెప్పింది ఏంటి? మేల్ ఫీమేల్ రెండు కలిపి. అవును సార్. అవి 1500 చెప్పింది కూడా కడక్నాథ్ కూడా మేల్ ఫీమేల్. అవును సార్, అవును. ఎన్ని ఎగ్స్ వస్తాయి కడక్నాథ్? ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి? కడక్నాథ్ సుమారు ఇప్పుడు మనకు ప్రెసెంట్ వచ్చేసేసి 500 eggs వస్తున్నాయి సార్. ఓకే,
1500కి 500 eggs వస్తున్నాయి. ఎస్ సార్. ఇప్పుడు సోనాలికి వచ్చేసి సుమారు మనకి 1200 eggs 1300 eggs వస్తున్నాయి సార్. ఇప్పుడు 2500 కోళ్ళ మొత్తం రెండు కలిపి మేల్ ఫీమేల్ 1500 వస్తున్నాయి. అవును సార్. అందులో మేల్ ఏమైనా ఫీమేల్ ఏమైనా ఐడియా ఉంటుంది? సుమారు ఒక 400 నుంచి 500 మేల్స్ ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్ 2000 ఫీమేల్స్ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు వీటి మార్కెట్ ఎలా చేస్తున్నారండి? వీటి మార్కెట్ ఒకటే సార్, మనం నియర్ బై ఉన్న స్టోర్స్ కి సప్లై చేయటం, ఆర్గానిక్ స్టోర్స్ కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ హోమ్ డెలివరీ. ఎవరికైతే ఇప్పుడు ఆల్రెడీ మేము హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్ లో మాక్సిమం హైదరాబాద్ సిటీ మొత్తం ఒక 2-3 స్టోర్స్ అరేంజ్ చేసేసుకొని ఒక ప్రాపర్ గా ఒక యాప్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకొని ఆన్లైన్ త్రూ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్. ప్రైస్ ఏ ప్రైస్ ఇస్తున్నారండి? కడక్నాథ్ ఏ ప్రైస్ ఇస్తున్నారు? సోనాలి ఏ ప్రైస్ ఇస్తున్నారు? ప్రస్తుతం మనం 25 రూపీస్ కి కడక్నాథ్ ఎగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. విత్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఒక 75 to 100 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. అంటే ఎన్ని ఎగ్స్ కొంటే? మినిమం 30 eggs తీసుకోవాలి సార్. ఎక్స్ట్రా వాళ్ళు 200-100 తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అయితే అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే. ఇవి సోనాలి అయితే ఏ ప్రైస్ ఇస్తున్నారు? సోనాలి అయితే 18 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఆ రేటు కొంటున్నారండి? ఎస్ సార్. ఎందుకంటే ఆర్గానిక్ మెథడ్ లో పెంచిన ఎగ్ కాస్ట్ ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కాస్టే మనకి అరౌండ్ ఇప్పుడు సోనాలి వచ్చేసేసి మనకి 13 రూపీస్ 12 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అవడం జరుగుతుంది అనమాట. అనిల్ గారు మీరు చెప్పిన సెల్లింగ్ ప్రైస్ చూసామా, నాకైతే ఎక్కువ అనిపించింది. ఓకే, క్వాలిటీ ఉందంటున్నారు, కానీ ఆ ప్రైస్ కొనాలంటే మీరు ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు మార్కెటింగ్ లో? ప్యాకింగ్ అని ఏమన్నా సరే సార్, మనం వచ్చేసేసరికి మాక్సిమం వాళ్ళకి ఇచ్చే ఎగ్ చాలా హెల్దీ ఎగ్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ దాన్ని ఒక క్వాలిటీ రూపంలో కానీ, లేకపోతే మనం గ్రేడ్ చేసే విధానం కానివ్వండి, అన్ని ఎగ్స్ మనం డెలివరీకి పంపించమన్నమాట. చాలా స్మాల్ ఎగ్స్ ఉంటాయి, అవి మనం రిజెక్ట్ చేసేస్తాము. అన్ని ఎగ్స్ మనం డెలివరీకి పంపించాయి కాదు. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా కానీ ఒక్కసారి తిని చూస్తే ఆటోమేటిక్ వాళ్ళే ఆర్డర్ చేసేస్తున్నారు. ఒకసారి ఈ టేస్ట్ కి అలవాటు పడిపోయి ఈ ఎగ్స్ ని కంపేర్ టు బాయిలర్ ని దీన్ని తిని చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ వేరియేషన్ అనపడుతుంది వాళ్ళ బాడీలో గానీ. ఈవెన్ నాకు ఒక 2-3 డాక్టర్స్ కూడా సజెషన్ చేశారు, 1 year 2 years బేబీస్ కూడా ఈ ఎగ్స్ తినిపిస్తున్నారు. కడక్నాథ్ ఎగ్ 1 year 2 years బేబీకి కూడా తినిపిస్తున్నారు. మంచి ఎఫెక్ట్ కనపడుతుంది చిన్న పిల్లల నుంచి 60-70 వేల ముసలోళ్ళకి కూడా ఈ ఎగ్ తినిపించడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. అది ఓకే. మీరేం చెప్తారు? అప్పుడు ఆ రేటు ఎక్కువ కాబట్టి 25 రూపీస్ కడక్నాథ్ ఎగ్ అన్నారు, నాకైతే మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. అవును. దాన్ని ఓకే క్వాలిటీ ఉన్నది మనకు అనిపించదు, మీరు డెలివరీ గ్రేడింగ్ చేస్తున్నారు, ఇంకా ప్యాకింగ్ కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ప్యాకింగ్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి పంపించేదాకా పూర్తి బాధ్యత మనమే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఇన్ కేసు ఏమైనా డ్యామేజ్ అయినా సరే అక్కడ డెలివరీ పంపించే విషయంలో ఆ డ్యామేజ్ ఛార్జెస్ కూడా మనమే భరాయించడం జరుగుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే సార్, మాక్సిమం మేము పెట్టిన ప్రైస్ అఫోర్డబుల్ అని చెప్పేసి మేము అనుకోవడం కాదు, మా దగ్గర నుంచి తీసుకున్న కస్టమర్స్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. స్టార్టింగ్ లో ఎవరికైనా 25 రూపీస్ కి నాకు బాయిలర్ ఎగ్స్ 3-4 ఎగ్స్ వస్తాయి, ఒక ఎగ్ కి నేను 25 రూపీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ ఎగ్ ని టేస్ట్ చూసినాక ఈ 25 రూపీస్ అనేది వర్త్ అనిపించేసి వాళ్ళంతటి వాళ్ళే మా దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో మాకు మార్కెటింగ్ ఇష్యూ అనేది మాక్సిమం ఇప్పుడు దాకా ఉన్న సిచ్యువేషన్ లో రాలేదు. ఈవెన్ ఆర్గానిక్ అని చెప్పేసి బయట స్టోర్స్ లో ఈచ్ 1 ఎగ్ ని 40 రూపీస్ కైనా సరే సేల్ చేయడం జరుగుతుంది. ఇదే కడక్నాథ్ ఎగ్ని అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, లేకపోతే జెప్టోలో కానీ 35-40 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు. మేము ఓన్లీ 25 రూపీస్ కే ఒరిజినల్ కడక్నాథ్ ఎగ్ని సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ గా ప్రీ రేంజ్ లో పెంచి ఆ కోడి హెల్త్ ను కూడా ప్రాపర్ గా ఆర్గానిక్ మెడిసిన్ ఇచ్చేసేసి వాటిని మనం గ్రో చేయడం జరుగుతుంది సార్. మరి ఎగ్ గ్రేడ్ చేస్తున్నారు ఏమన్నా? మినిమం ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎస్ సార్, మన దగ్గర మినిమం ఎగ్ వచ్చేసేసి 30 above గ్రామ్స్ ఉంటుంది. 30 below గ్రామ్స్ అనే ఎగ్ ని మనం అసలు సేల్ కి పెట్టము, అమ్మం కూడా. ఏం చేస్తారు వాటిని? ఆ ఎగ్స్ ని బేకరీకి పంపించేయడం జరుగుతుంది. ఈ బేకరీలో వాళ్ళ సైజ్ తో పని లేదు కాబట్టి కట్ చేసేసి వాళ్ళు యూజ్ చేసేసుకోవడం జరుగుతుంది. అనదర్వైజ్ ఒకవేళ కాని పక్షాన మనం వాటిని బాయిల్ చేసేసి మళ్ళీ మన కోళ్ళకే వాటిని ఫుడ్ గా పెట్టడం కూడా జరుగుతుంది. ఎస్ సార్, తింటాయి సార్. మనం మెయిన్ కాన్సెప్ట్ మనం ఇచ్చే ఫుడ్ కూడా వీటికి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ ఇప్పుడు అందరికి శ్రేయకరం కాదు ఈ బేకరీ వాళ్ళు తీసుకోలేదు అని అనుకుంటే ఆ స్మాల్ ఎగ్స్ లో యోగి కూడా చిన్నగా ఉండిద్ది, అది అంత అఫోర్డబుల్ కాని పక్షాన మనమే వాటిని బాయిల్ చేసేసేసి కట్ చేసి మన కోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. బయట మనకి
6 రూపీస్ నుంచి బాయిలర్ వచ్చేసి వైట్ వచ్చేసి 6 రూపీస్ 7 రూపీస్ మధ్యలో దొరుకుతుంది. అవును సార్, అవును. బ్రాండ్ బట్టి కొన్ని 10 కూడా దొరుకుతాయి వేరియేషన్. బ్రౌన్ ఎగ్స్ అయితే మాత్రం 7 to 10 రూపీస్ మధ్యలో దొరుకుతుంది సార్. యాక్చువల్ గా బ్రౌన్ ఎగ్స్ నే ఇప్పుడు నాటుకోడి ఎగ్స్ అని చెప్పేసి 18 రూపీస్ అమ్మడం జరుగుతుంది. అది అమ్మేది వేరే, కానీ నేను తీసుకుంటున్నాను కదా 7 రూపీస్ కూడా నాకు దొరుకుతుంది. బ్రౌన్ ఎగ్ దొరుకుతుంది. అవును. ఎవరైతే మనలాగా ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు బ్రౌన్ ఎగ్స్ ని 7 రూపీస్ 8 రూపీస్ కి సప్లై చేస్తున్నారు. మన ఏంటంటే దానికన్నా ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ. మన ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ చాలా ఎక్కువ వచ్చింది. వాళ్ళ కోడి గుడ్డు పెట్టేది ఎక్కువ గుడ్లు ఎగ్స్ ఎక్కువ వస్తాయి. మరి అలాంటప్పుడు మీ గుడ్డు 18 రూపాయలు పెట్టి ఎందుకు కొనాలి? 7 రూపీస్ కదా BV3 కొనుక్కోవచ్చు కదా. కనుక్కోవచ్చు కాదంటే మనది ఏంటంటే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఓన్లీ ఆర్గానిక్ మెథడ్ లోనే పెంచడం జరుగుతుంది. మనం కూడా కమర్షియల్ వేలో ఫీడింగ్ ఇచ్చేసుకొని ఓన్లీ ఫీడింగ్ మీద షెడ్ ఇన్సైడ్ పెట్టేసేసి కేజెస్ పెట్టేసేసి ఇప్పుడు నాటుకోళ్ళు కూడా కేజెస్ లో పెంచుతున్నారు కొత్తగా. సేమ్ వైట్ లేయర్ ఎలా అయితే పెంచుతున్నారో సేమ్ అదే ప్రాసెస్ లో మనం పెంచితే మనం కూడా అది 10-12 రూపాయలకి మనం ఇచ్చేయచ్చు. మరి ఇప్పుడు దాంట్లో క్వాలిటీ ఏమైనా తేడా ఉంటుంది అంటారా? 7 రూపీస్ చాలా వేరియేషన్ ఉంటుంది. అదే నేను చెప్పాలనుకుంటాను. చెప్పండి. మాక్సిమం మన గుడ్డు తినటం వల్ల ఏంటంటే దాని లోపల ఉన్న యోగ్ ఏదైతే యోగ్ ఉందో అది తినడానికి టేస్టీగా అనిపించింది. బాయిలర్ ఎగ్స్ లో కానీ లేదా వేరే ఎగ్స్ లో ఏంటంటే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. యోగ్ మన యోగ్ స్మెల్ రాదు. ప్లస్ తినేటప్పుడు కూడా అది నోట్ లోపల మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతాం కొంచెం. లోపల యోగ్ చిన్నపిల్లలు తినాలన్నా లైక్ లేదా పెద్దవాళ్ళు తినాలన్నా సరే ఆ యోగ్ ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మన ఎగ్ లో అలాంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి టేస్టీగా ఉండిద్ది. మోర్ అందరు ఎప్పుడు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు? టేస్ట్ కి ప్లస్ అది ఉండే క్వాలిటీకి. మనం ఆ రెండు మెయిన్ ప్రొవైడ్ చేద్దాము. టేస్ట్ ప్లస్ క్వాలిటీ ప్రొవైడ్ చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి మనం అలా పెంచడం జరుగుతుంది సార్. మరి ఇప్పుడు ఎగ్ లేయింగ్ అయిపోయింది, కోళ్ళని టైం అయిపోయింది, వాటిని ఏం చేస్తారు? వీటిని ఆటోమేటిక్ గా కటింగ్ పంపించేస్తాం సార్. ఇవి ఇప్పుడు సమ్ చికెన్ షాప్స్ కానీ లేకపోతే సూపర్ మార్కెట్ కానీ మనం కట్ చేసి ప్రాసెసింగ్ చేసి పంపించడం జరుగుతుంది అన్నమాట సార్. ఓకే. అంటే ఇంకొంచెం మీరు ఆల్రెడీ మరి మీరు దానికి చెప్పగలరు లేదా ఆన్సర్? నేను అడుగుతాను ఒక క్వశ్చన్ సార్. బాయిలర్ చేసినప్పుడు సార్ లేయర్ చేశారా బాయిలర్ చేశారా? మీరు బాయిలర్ చేశాను సార్. గతంలో లేయర్ చేయలేదా? చేయలేదు సార్. అంటే నేను విన్నది ఎంతవరకు నిజం? మీకుంటే నాలెడ్జ్ ఉంటే చెప్పండి, అది తెలియదు అని చెప్పండి. లేయర్స్ కి వ్యాక్సినేషన్ ఇస్తారు కదా. అవును సార్. మనం అనుకునేది, మన మామూలుగా మార్కెట్లో అనుకునేది ఏంటంటే వీళ్ళు ఏదో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, ఆ బాయిలర్ లేయర్ యొక్క గుడ్డు మొత్తం ఏమి పనిగా అంత క్వాలిటీ లేదని అంటున్నారు. దాంతోపాటు ఈ ఇచ్చిన వ్యాక్సినేషన్ అవశేషాలు ఎగ్లోకి కూడా వస్తాయి అని అంటున్నారు కొంతమంది. కానీ నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే అది అండం. అది అండం. ఓకే. సో ఏ జీవైనా సరే ఏ బాడీలోకి తీసుకున్న వ్యాక్సినేషన్ కానీ అండంలోకి అయితే పంపించదు. అది మాత్రం హెల్తీగానే ఉంటుంది. గుడ్డు మాత్రం ఏ కోడికి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా ఏ స్టెరాయిడ్స్ ఇచ్చినా సరే అది గుడ్డులోకి రాకుండా కాపాడే శక్తి ఆ కోడికి ఉంటది అని విన్నాను నేను. మరి మీకు తెలిసి చెప్పండి. లేదు సార్, యాక్చువల్ గా అయితే నాకు దీని మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. మరి అంత డెప్త్ గా అయితే వెళ్ళలేదు. కానీ జెన్యున్ గా అయితే మాత్రం మీరు చెప్పింది కరెక్ట్. అంత ఆ ఎగ్స్ కి అంత హెవీ డోసెస్ ఇచ్చేసేసి పెంచేసేది అంత ఆ ఎగ్ ప్రైస్ కూడా అంత లేదు కదా. అవును. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ బాయిలర్ ఇండస్ట్రీ కూడా మాక్సిమం లాసెస్ లో నడుస్తుంది. చాలా మంది రైతులు మూసేసుకుంటున్నారు లాస్ వచ్చేసేసి. అందరూ లక్షలు కోట్లు పెట్టుబడులు పెట్టేసేసి 6 రూపాయలకి ఒకప్పుడు ఎగ్ ఉంది, ఇప్పటికి అదే ఎగ్ ప్రైస్ ఉంది. దీనిలో వేరియేషన్ ఏమాత్రం రాలేదు. ఆ రోజైనా ఈ రోజు ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, ప్లస్ మేజ్ కాస్ట్, సోయా కాస్ట్ అన్నిటి పెరుగుతున్నాయి. కానీ ఎగ్ ప్రైస్ మాత్రం అది ఒక 4 years బ్యాక్ అదే 6 రూపీస్, ఇప్పుడు అదే 6 రూపీస్. ఏ మాత్రం గ్రో లేదు. సో ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ మొత్తం దివాలా తీసే సిచ్యువేషన్స్ లో ఉంది. అందుకనే మాక్సిమం ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ నాటుకోడి వైపే అడుగులు వేస్తున్నారు. పెద్ద పెద్ద హ్యాచరీస్ పర్సన్స్ కూడా వీటిని కమర్షియల్ వేలో చేసేసి ఆల్రెడీ ఇప్పుడు ఆ వే ఆఫ్ థింకింగ్ అందరిలో మొదలయ్యి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు 30,000-40,000 బర్డ్స్ గ్రో చేసేసి చేయడం జరుగుతుంది అన్నమాట. సరే, మీరు ఇందా మాటలో చెప్పడం 50,000 బౌల్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నా దగ్గర మీ దగ్గర 4,000 చెప్పారు కదా. ఇంకెక్కడ ప్లేస్ లో సార్? మనం వచ్చేసేసి మెదక్ నర్సాపూర్ లో ఒక అది ఆల్రెడీ మనం 3 years బ్యాక్ చేసింది. అక్కడ ఆ ఏరియాలోను ప్లస్ భువనగిరి దగ్గర మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. ఎలా ఉన్నాయండి మరి మిగతా ప్రాబ్లమ్స్? ఎందుకంటే నేను చూసింది ఏంటంటే ఈ వ్యవసాయం కానీ అనుబంధ రంగాలు షీప్ పౌల్ట్రీలో లేబర్ ప్రాబ్లం బాగుంది. మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉండేది సార్. ఏ ఇండస్ట్రీలోనే ఖచ్చితంగా లేబర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఛాలెంజ్ తో కూడుకున్న పని. కాకపోతే నాకేంటంటే నేను ఈ ఫీల్డ్ లో ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండటం వల్ల మనకి ఓల్డ్ ఎవరైతే చేస్తున్నారో పాతకాలం నుంచి చేసే వాళ్ళనే నమ్ముకొని వాళ్ళ త్రూనే మనం వర్కర్స్ ని తెప్పించుకొని చేపించడం జరుగుతుంది అనమాట.
ఇది మాక్సిమం బీహార్ వాళ్ళని ఒడిస్సా వాళ్ళని తీసుకొచ్చేసుకొని మనం వర్క్ చేయించుకోవడం జరుగుతుంది సార్. ఈ ప్లేస్ లో 4000 కోళ్ళకి ఎంతమంది లేబర్ అవుతున్నారు? ఒక ఫ్యామిలీ, ఒక సూపర్వైజర్. ఇప్పుడు ఈ ఫామ్ కి మనకి మెయింటెనెన్స్ ముగ్గురుతో. అవును సార్. ఇది మార్కెటింగ్ వాళ్ళు కాకుండా? మార్కెటింగ్ కాకుండా సార్. వీటికి ఫీడ్ వేయటము, వీటిని బయటకు వదలటము, ఎగ్ కలెక్షన్ కూడా వాళ్ళు చేస్తారా? అవును సార్. వాటి వరకు సరి ముగ్గురు? అవును సార్. ముగ్గురు కూడా బయట వాళ్ళు తీసుకొచ్చారు? ముగ్గురు కూడా బయట వాళ్ళే సార్. సో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, లేబర్ ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు ఇందులో? ఈ ఫీల్డ్ లో మాక్సిమం మార్కెటింగ్ ఛాలెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. మాక్సిమం ఏంటంటే నాటుకోళ్ళు పెట్టేసేసి తీసేసేది కూడా ఈ మార్కెటింగ్ ఛాలెంజ్ కోసమే. ఈ మార్కెట్ ని ఎప్పుడైతే ఇప్పుడు నాటుకోళ్ళకి, నేను గతంలో 3 years బ్యాక్ ఇదే రైతు నష్టంలో మనం వీడియో చేసినప్పుడు కడక్నాథ్ కోడి అంటే చాలా మందికి అవగాహన లేదు. అవును. కానీ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది, హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు. దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లే అవకాశం ఉండేది. సో మార్కెటింగ్ ఛాలెంజ్ ని మనం కరెక్ట్ గా ఫేస్ చేసి మంచిగా రన్ చేయగలిగితే హ్యాపీగా ఈ బిజినెస్ మనం చాలా ఇయర్స్ మనం కంటిన్యూ చేసే అవకాశం ఉండేది సార్. మీకు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ నాటుకోడి సార్ లేయింగ్ పర్పస్ కానీ మీట్ పర్పస్ కానీ పెట్టుకుంటే యువతకి సరిగ్గా సిన్సియర్ చేస్తే యువతకి ఉపాధి అవకాశంగా పనికొచ్చిందని నమ్మకం ఉంది మీకు? మీరు యూత్ కాబట్టి అడుగుతున్నాను. ఓకే సార్. యూత్ కి పనికొస్తుంది అంటారు తక్కువ పెట్టుబడితో? ఖచ్చితంగా సార్, తక్కువ పెట్టుబడితో వచ్చింది. అదే నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంచుకునే బ్రీడ్, ఎవరి ఏరియాలో ఏ బ్రీడ్ అయితే బాగా డిమాండ్ ఉందో ఆ బ్రీడ్ నమ్మండి. ఇప్పుడు ఇంకా పల్లెటూరులో కడక్నాథ్ అంటే అవేర్నెస్ రాలేదు. జెన్యున్ గా నేనే చెప్తున్నాను కదా, పల్లెటూరులో ఇంకా కడక్నాథ్ అంటే అవేర్నెస్ రాలేదు. సో మీరే ఏరియాలో ఏ బ్రీడ్ నడుస్తుంది? సోనాలి బ్రీడ్ నడిచింది. సో మీరు సోనాలి బ్రీడ్ నే తీసుకోవాలి. కానీ మారుమూల పల్లెటూరు తీసుకుపోయి కడక్నాథ్ ఎగ్స్ ని, నేను కడక్నాథ్ మీట్ ని 500 రూపాయలకి అమ్ముతాను అని అంటే ఎవరు కొనరు. సో మీరు లాస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉండిద్ది. ఎప్పుడైతే మీ ఏరియాలో ఏ బాడికి అయితే డిమాండ్ ఉండిద్దో వాళ్ళు ఆ బాడిని పెంచుకుంటే 100% యువత కానివ్వండి, ఈవెన్ ఎందుకు సార్ మా దగ్గర ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, 40-50 years వాళ్ళు కూడా వ్యవసాయంతో పాటు ఇది ఒక భాగంగా పెంచుకునే వాళ్ళు చాలా మంది రైతులు. ఒక 500 పిల్ల తీసుకొని మంచిగా ఒక చిన్న షెడ్ పెట్టుకొని పొలంలో పాటు ఇది కూడా ఒక వర్క్ చేసుకోవటం, వాళ్ళే వాళ్ళ ఫామ్ దగ్గర డైరెక్ట్ అవుట్ సేల్ చేస్తున్నారు. 500 రూపీస్కి ఒక హెన్ లేదా 600 రూపీస్కి ఒక హెన్ డైరెక్ట్ అవుట్ సేల్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకి దాని త్రూ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది కదా వ్యవసాయ బంధంగా. అలా సార్. మీ 6 years ఎక్స్పీరియన్స్ లో అంటే బాయిలర్ అంతకు చేశాను, అది నేను చూడలేదు. నాటుకోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు దగ్గర నేను చూస్తున్నాను. ఈ డిసీజులు వచ్చి లాట్ చనిపోవడం కానీ, ఈ బర్డ్ ఫ్లూ రాయటం కానీ ఏమన్నా ఫేస్ చేశారు మీరు? యాక్చువల్గా నేను ఫేస్ చేసింది అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంది సార్. నేను ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు యాక్చువల్గా వ్యాక్సిన్ ప్రాసెస్ అనేది సరైన అవగాహన లేదు. ఆ వ్యాక్సిన్ ప్రాసెస్ సరైన అవగాహన లేకుండా మినిమం ఏదైతే బాడీకి మనం మనిషికి ఎలా అయితే పుట్టంగానే 6 వారాలకి వ్యాక్సిన్, 4th week వ్యాక్సిన్ అని ఉండిద్దో అలా కంటిన్యూషన్ గా వీటికి కూడా వ్యాక్సిన్ ప్రాసెస్ అనేది ఉంది. ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ నేను స్టార్టింగ్ స్టేజ్ లో మిస్ చేశాను. అప్పుడు నాకు చాలా ఎక్కువ మోర్టాలిటీ అవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది సార్. నేను జస్ట్ ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయిన 2-3 months జరిగిన ప్రాబ్లం సార్ అది. తర్వాత నుంచి నేను ప్రతి బాడికి ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో వ్యాక్సిన్ షెడ్యూల్ అది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. దానికి సంబంధించింది ఇప్పుడు ఒక మనిషికి ఎలా అయితే హ్యూమన్ కి ఎలా అయితే జలుబు చేయటం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఎలా అయితే వస్తాయి వాటికి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటిని ఆర్గానిక్ మెథడ్ లో కంప్లీట్ యాంటీబయాటిక్స్ మీద మనం డిపెండ్ కాకుండా ఆర్గానిక్ మెథడ్ లో, ఒక సింపుల్ గా చెప్పడానికి ఒక కోడికి CRD ప్రాబ్లం వచ్చింది, జలుబు ప్రాబ్లం వచ్చింది. దానికి మనం ఏం చేస్తామనంటే అల్లం, వెల్లుల్లి వీటిని రెండింటిని మిక్స్ చేసేసి మిక్సీలో వేసి వాటి నుంచి వచ్చిన రసాన్ని వాటర్ లో కలిపేసేసి వీటికి డోసేజ్ ఇవ్వటం జరుగుతుంది అన్నిటికీ. ఇంకా అట్లా ఏమైనా టిప్స్ ఇంకేం ఫాలో అవుతారు? అలానే ఏదైనా లైక్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా సరే పిల్ల పుట్టినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో స్వచ్ఛమైన పసుపు, ఏదైతే పసుపు కొమ్ములతో మనం తీస్తామో ఆ పసుపుని మార్కెట్ లో దొరికే పసుపు కాకుండా మా పసుపు కొమ్ములతో తీసిన పసుపుని 1 to 3 days మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఇవ్వటం వల్ల దానిలో ఉన్న యోగు తొందరగా కరిగిద్ది. అది కూడా నీటిలోనే మాక్సిమం మెడిసిన్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది సార్. పసుపుని అలా ఇచ్చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ కనపడింది, చిక్స్ చనిపోయే అవకాశం లేకుండా. అట్లాంటి ఏమన్నా వీక్లీ 10 days ఒకసారి రెగ్యులర్ గా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం సార్. పసుపు లాంటిది. నెక్స్ట్ ఇప్పుడు కలబంద ఉంటుంది, ఆ కలబందం తీసుకొచ్చి ఇవ్వడం వల్ల
దీనిలో ఏదైనా వైరల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉండదు. వేపాకు జనరల్ గానే మనం మామూలుగా వీటికి ఫుడ్ టైప్ లో మనం మిక్స్ చేసి ఇవ్వటం, మునగాకు, ఇలా మాక్సిమం ఏంటంటే వీటిని మనం ఆర్గానిక్ వేలో మెథడ్, ఇదే నేను అంటుంది ఆర్గానిక్ మెథడ్ అంటే ఓన్లీ మెడిసిన్ కాకుండా ఇలా మన దగ్గర న్యాచురల్ గా మనకు దొరికే ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి నుంచి మనం దాని బడిని సర్వైవల్ చేయగలిగి దాని హెల్త్ మంచిగా బ్రాయిలర్ల కోళ్ళ కాకుండా నాటుకోళ్ళ పెంచితే చాలు సార్. ఓకే, తర్వాత ఫస్ట్ లో ఫేస్ చేశారు ప్రాబ్లం, తర్వాత ఫేస్ చేయలేదు ప్రాబ్లమ్స్ మీరు? ప్రాబ్లమ్స్ అంటే మార్కెటింగ్ ఇష్యూస్ బాగా దాన్ని వదిలేసాను, మార్కెటింగ్ కాదు. ఏదైనా డిసీజ్ వచ్చి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, లాట్స్ అని అట్లా ఏమన్నా ఫేస్ చేశారు? బర్డ్ ఫ్లూ ఇష్యూస్ అయితే మనకు అంత రాలేదు సార్. నేను యాక్చువల్గా ఏంటంటే బర్డ్ ఫ్లూ టైంలో కొంచెం నా దగ్గర బ్యాచ్ తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మా ఫామ్ నియర్ బై ఫార్మ్స్ లేకపోవడం వల్ల అప్పుడు ఆ ప్రాబ్లం మనం కాలేదు. కానీ చాలా మంది బర్డ్ ఫ్లూ వచ్చి మన రైతులకు కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే చూపించింది. బర్డ్ ఫ్లూ టైంలో నాటుకోళ్ళ కూడా చూపించింది, ఖచ్చితంగా చూపించింది. మరి మీరేమన్నా ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి నేనైతే అందరం వెళ్ళిపోయాము లోపలికి, స్టెప్స్ అయితే తీసుకోలేదు? మరి లేదు సార్, ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే వేరే వేరే ఫార్మ్స్ నుంచి ఎంటర్ అవుతారో వాళ్ళు మన ఫామ్ లో మాక్సిమం రానికుండా అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది నాకు కాల్ చేసేసి మేము వచ్చి మీ ఫామ్ ని విజిట్ చేస్తామనంటే మాక్సిమం విజిటింగ్ ఉండదని ఎందుకు చెప్తున్నానంటే ఇదే మెయిన్ రీజన్. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏ ఏరియాలో నుంచో వస్తారు. ఈవెన్ చికెన్ షాప్ కి వెళ్ళి ఒక్క పర్సన్ మన షెడ్ లోకి వచ్చినా గానీ ఏదో ఒక వైరల్ డిసీజ్ వచ్చేసే అవకాశం ఉండిద్ది. సో మాక్సిమం ఎవరిని కూడా మీ ఫామ్ లోకి రానియడానికి అలో చేయకండి. ఒకవేళ తప్పనిసరి రావాలంటే ఖచ్చితంగా మినిమం ప్రికాషన్స్, ఈ స్ప్రే చేయడం, బయో బూస్టర్ లాంటివి, లేకపోతే ఈ మామూలు మన పసుపు వాటర్ ప్లస్ ఇలాంటి కలిపేసేసుకొని లైట్ గా వాళ్ళ లెగ్స్ మీద స్ప్రే చేసుకొని యూజ్ చేసుకున్నా సరిపోతుంది సార్. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే ఫార్ములిన్ అలాంటి స్మాల్ స్టెప్స్ తీసేసుకొని స్ప్రే చేసేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇప్పటికీ మా ఫామ్ లో ఎవ్రీ 2 days ఒకసారి స్ప్రే ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఆ స్ప్రే యూజ్ చేయడం వల్ల ఏంటంటే మాక్సిమం ఈ వైరల్ బయట నుంచి ఏదైతే వైరల్ డిసీజ్ ఉంటాయో అవి రావడానికి అవకాశం ఉండదు సార్. ఓకే, ఇంతకంటే ఎక్కువ మీరు మార్కెటింగ్ ఇష్యూ అంటే మన చేతిలో లేదు కాబట్టి ఇంతకంటే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు? లేదు సార్. సో ప్రస్తుతానికి అయితే టోటల్ గా ఓవరాల్ గా లాభదాయకంగా ఉందంటారు? ఖచ్చితంగా ఉంది సార్. ఉద్యోగం చేయడం కంటే ఇది బాగానే ఉంది, లాభదాయకంగా ఉంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ లో 6 సంవత్సరాలు నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వగలుగుతున్నాను మెయిన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫార్మర్స్ మెయిన్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సార్, ఒకటి పెంచడం మీద సరైన అవగాహన లేకపోవటం, రెండోది యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి మనం ఫార్మింగ్ లో దిగేయచ్చు అనే కాన్సెప్ట్ రావడం వల్ల బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మేము ఈ చూస్తున్న 6 years లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఫార్మింగ్ చేశారో వాళ్ళు ఇప్పటికీ స్టేబుల్ గా ఫార్మింగ్ రన్ చేస్తున్నారు. కానీ ఓన్లీ యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి ఈ ఫార్మింగ్ లో దిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు ఇంకొంతమంది యూత్ కి ఇన్స్పిరేషన్ అయ్యి ఒక స్వయం ఉపాధిగా దీన్ని చేసుకొని మన భారతదేశంలో నిరుద్యోగ సంఖ్య ఎక్కువ కాబట్టి నిరుద్యోగ సమస్య తీయడానికి ఇది కూడా ఒక స్వయం ఉపాధి మార్గంగా ఎంతో కొంత దీని పాత్ర పోషించుదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.